హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్ చూసే ఉంటారు, వీకెండ్ ఎపిసోడ్. సో సృష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయారు. కాకపోతే ఆ ఎపిసోడ్ అంతా గంటన్నర గురించి పెద్దగా మాట్లాడుకునే విషయాలు ఏం లేవు. సాటర్డే ఉన్నంత ఫైర్ సండే ఎపిసోడ్లో ఉండదు, మనందరికీ తెలుసు. ఎందుకంటే కొంచెం రిలాక్స్ అవుతారు. ముందు ఎపిసోడ్లో ఒక ఇద్దరు ముగ్గురు నామినేషన్లోంచి తప్పుకుంటారు కాబట్టి పెద్ద ఫైర్ ఏం లేదు. దట్టు అంత పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. బట్ నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించే నేను డిస్కస్ చేస్తానన్నమాట. మీ టైం వేస్ట్ అవ్వద్దు, నా టైం వేస్ట్ అవ్వదు కాబట్టి. సో నాకు సార్ ఇచ్చిన స్ట్రోక్కి హరీష్ గారు అయితే కొంచెం కామ్ అండ్ కూల్ అయిపోయారు. బట్ ఆయన జెన్యునే అనిపిస్తుంది అబ్బా. ఎందుకంటే ఏదో యాక్ట్ చేయాలని యాక్ట్ చేసినా కానీ మనకి ఏదో ఒక టైంలో తెలిసి బయట పడిపోద్ది. బట్ ఆయన ఈవెన్ ఎవరు సేఫ్ అయినా కానీ ఆయన కనీసం క్లాప్స్ కొట్టడం కానీ స్మైల్ చేయడం కానీ అసలు ఏమీ చెయ్యట్లేదు. ఒకవేళ అలా చేసినా కానీ మళ్ళీ నిన్న ఇచ్చిన స్ట్రోక్కి వాళ్ళు మారిపోయారో అని మళ్ళీ జనాలు అనుకుంటారని ఆయన అలా చేయలేదా, లేదంటే నిజంగానే అలా ఉన్నారా నాకైతే అర్థం కాలేదు. ఇంకొకటి మనీష్ గారు మాట్లాడే ఇంగ్లీష్ అయితే 70% ఉంది. బట్ కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేస్తుంటారు, దాన్ని కూడా తప్పు పట్టలేము. నాగ్ సార్తో కూడా మ్యాక్సిమం తెలుగు ఇంగ్లీష్ రెండు కవర్ చేశారు. అదొక్కటి తగ్గించుకుంటే బాగుంటుందేమో అనిపించింది. అండ్ ఇంకొక విషయానికి వస్తే మీరు అందరు అబ్జర్వ్ చేసిరో చేయలేదో, సోషల్ మీడియాలో అయితే బాగా ట్రోల్ అయిపోతుంది రౌండప్ చేసి. మరి ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో నాగ్ సార్ ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంటున్నారు. అంటే దాన్ని తప్పు పట్టలేము, అది వేసుకోవచ్చు కూర్చోవచ్చు, కానీ అది ఎందుకో చూడడానికి కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది. కాలు మీద కాలేసుకోవడం అనేది పెద్ద తప్పేం కాదు, వాళ్ళకి నిజంగానే అలవాటు ఉండొచ్చు, లేదంటే వేరే ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ ఇలా జనరల్గా నార్మల్గా కూర్చుంటే ఈ ఎవరైతే శ్రీజ కానీ ప్రియ కానీ అసలు నార్మల్ పీపుల్ అందరూ అసలు అంటే అగ్ని పరీక్ష నుంచే వీళ్ళకి తిక్క అనేది స్టార్ట్ అయిపోయిందా, లేదంటే వీళ్ళు ఏమైనా పొగరుగా ఫీల్ అవుతున్నారా, లేదంటే నిజంగా వాళ్ళకి తెలియక ఇన్నోసెంట్గా అమ్మో ఇక్కడ ఇలాగే బిహేవ్ చేయాలి, చీప్గా బిహేవ్ చేయొద్దనే ఉద్దేశంతో వాళ్ళందరూ కాలు మీద కాలేసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఆ పాయింట్లో మాత్రం నాకు ఎందుకో కొంచెం బరస్ట్గా అనిపించింది. మిగిలిన సెలబ్రిటీస్ అందరూ ఇక్కడ ఇమాన్యుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అటు భరణి అన్న వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సైలెంట్గా, సంజన గారు కానీ ఫ్లోరా గారు కానీ ఎవ్వరు కాలు మీద కాలేసుకోలేదండి ఒక్కసారి కూడా. ఈ 2 days అబ్జర్వ్ చేస్తే అసలు ఈ నార్మల్ వాళ్ళే కాలు మీద కాలేసుకొని కూర్చోడానికి రీజన్ ఏంటి అనొచ్చు. ఇప్పుడు మీరు కూడా ఆడియన్స్ అనొచ్చు, వాళ్ళ కాలు వాళ్ళ ఇష్టం, వాళ్ళ కాలు మీద వాళ్ళ కాలు వేసుకోరు, నీకేమైంది అని నువ్వు అనొచ్చు. కానీ అక్కడ నాగ్ సార్ ఎవరండి? అండ్ ఇంకొకటి నాగ్ సార్ చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి కదా మైన్యూట్గా కూడా, వాటిని కూడా క్లియర్ చేస్తున్నారంటే ఎంత ఓపిక్గా ఆ క్లిప్స్ అన్నీ చూస్తున్నాడో అర్థమవుతుంది. అంటే ఆ క్వశ్చన్ చేసే విధానంలో, ఎందుకంటే ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద పెద్ద డీలింగ్స్ చేస్తుంటాడు. ఇంకా చిన్న అరటికాయ తొక్క గురించి, పండు గురించి కూడా డిస్కస్ చేస్తారంటే సో అందుకనే మన యువ సామ్రాట్ గారు నాగార్జున అయ్యారు కాబట్టి అందుకే అనిపించింది నాకైతే. అండ్ ఇంకొకటి కామనర్స్లో ఏంటంటే హౌస్ ఓనర్స్గా ఉన్నారు కదా అని చెప్పేసి, పెత్తనం ఇచ్చేసారు కదా అని చెప్పేసి మరీ అసలు దోల తీర్చేస్తున్నారు. మామూలు బిహేవియర్ కాదు. మేబీ ఈ నామినేషన్స్ కూడా అంటే ఫస్ట్ నామినేషన్స్ కొంచెం మొహమాటంగా జరిగినా, ఫస్ట్ వీక్ పాయింట్స్ దొరకకపోయినా, మేబీ సెకండ్ వీక్ వచ్చింది కాబట్టి ఫైర్ రావచ్చేమో. ప్రోమోలో ఆల్రెడీ తనుజ ఫైర్ చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నామినేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా రీజన్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి నాగ్ సార్ వెళ్ళేటప్పుడు కూడా ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ బాయ్ బాయ్ చెప్పి గుడ్ బాయ్ చెప్తారు కదా, నాగ్ సార్ వెళ్ళేటప్పుడు కనీసం సీట్లోంచి పైకి లేవట్లేదు తెలుసా. అంటే మిగిలిన సెలబ్రిటీలు అందరూ లేచారు. బట్ నాకైతే నిజంగా అనిపించింది అబ్బా, కామనర్స్ 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 అంటారు, ఏదో కామనర్స్ అని చెప్పేసి సెలబ్రిటీలను తొక్కేయాలి, లేకపోతే ఇంకొకటి చాలా పేజెస్ ఉన్నాయి అలాగా. బట్ వాళ్ళు ఎంతలో ఉండాలో, అసలు ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో, అసలు ఎలా ఉండాలో వాళ్ళైతే ప్రాపర్గానే చేస్తున్నారు. బట్ వీళ్ళు మాత్రం కోతికి కొబ్బరి చిప్పిచ్చినట్టు నాకు అసలు ఒక్కటి కూడా అర్థమే కావట్లేదు వీళ్ళు చేసే బిహేవియర్కి. కనీసం నాగ్ సార్ వెళ్తుంటే గుడ్ బాయ్ చెప్తుంటే అందరూ వెళ్ళి బాయ్ చెప్తారు కదా, కనీసం ఈ డిమాండ్ పవన్, శ్రీజ, ఇంకెవరో హరీష్ గారు అనుకుంటా, ఇంకెవరో ఇద్దరు లేవట్లేరు. అసలు ఏం పోయే కాలం నాకు అర్థం కావట్లేదు. ఒకేసారి అంటే ఒకే రోజులో వీళ్ళందరూ అగ్ని పరీక్షతో సెలబ్రిటీలు అయ్యారు కాబట్టి ఇలా చేస్తున్నారా నాకైతే అర్థం కావట్లేదు. శ్రీజకు కూడా మంచి స్ట్రోకే పడ్డది తనుజ విషయంలో, కానీ హౌస్ ఓనర్స్ అనేది బిహేవ్ చేయడం అనేది అస్సలు బాగాలేదు. అండ్ ఇంకొకటి
సృష్టి వర్మ ప్లస్ డిమాండ్ పవన్ డాన్సర్స్ వచ్చారు కదా, రూమ్లోకి తీసుకెళ్లారు కదా. అసలు నేను లైక్ ఏమనుకున్నా అంటే డిమాండ్ పవన్ ఎలిమినేట్ అవుతాడేమో, బట్ ఆయనకు ఓటింగ్ ఉంది. నేను అసలు సృష్టినే అనుకున్నాను, పాపం ఓటింగ్ లేదు. బట్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఫైటర్ కూడా. బట్ ఏదో ఒక రోజు అన్యాయం జరుగుతూనే ఉంటుంది, ఇలాంటి వాళ్ళకి అనిపించింది. డిమాండ్ పవన్తో పోలిస్తే ఈ అమ్మాయి చాలా మంచి బెస్ట్ పర్ఫార్మర్ అనే చెప్పొచ్చు. ఉంటే ఇంకా 2 స్టెప్పులైనా నేర్పించి హడావిడి చేసి స్ట్రైట్ ఫార్వర్డ్, అస్సలు భయపడదు ఈ పిల్ల. చాలా చక్కగా మాట్లాడుతుంది. డాన్సర్ ఇలా షర్ట్ ఓపెన్ చేసి డిమాండ్ పవన్ని ఫోటో ఉందన్నమాట షర్ట్ మీద చూపించగానే షాక్ అయిపోయాడు. అమ్మో ఏంటి నేను ఎలిమినేట్ అయిపోయాను. అసలు ఆ సీన్ ఉంది చూశారు, అసలు మామూలు బీభత్సంగా కాదు, ట్రోల్స్లలో కూడా తెగ వైరల్ అయిపోతుంది. పాపం పవన్ షాక్ అయిపోయాడు ఒకేసారి. బట్ డాన్సర్స్ వచ్చారు కాబట్టి, సృష్టి యాజ్ ఏ డాన్సర్ కాబట్టి అదొక ముందే హింట్ ఇచ్చినట్టు అయిపోయింది అనమాట. డాన్సర్స్ లోపలికి వచ్చి తీసుకెళ్ళడం, డిమాండ్ పవన్ని సేవ్ చేయడం అనేది అయితే జరిగిందనమాట. ఈవెన్ మొత్తానికి ఓవరాల్గా సృష్టి అయితే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిపోయింది. అండ్ బస్ కూడా తొందరలోనే మనకి ప్లే అయిపోతుంది, టీవీలో ఆల్రెడీ ప్లే అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి నిజంగా ఎవరైనా ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిపోయినా లేదంటే ఎలిమినేషన్ అయినా ఎవరు కోరుకోరు కాబట్టి, బట్ తను అసలు చాలా వరకు ఎమోషనల్ అవ్వట్లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది అనిపిస్తుంది అమ్మాయి. బట్ అలా ఉంటేనే లైఫ్లో ఎలాంటి చింతా చికాకులు లేకుండానో లేదంటే ఏదో బిడియం భయాలు లేకుండానే స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళొచ్చు అనిపించింది. తను హౌస్లో ఉన్నదానికంటే ఎలిమినేట్ అయిన తర్వాత తను మాట్లాడే విధానం కానీ లేదంటే షీఈ్ వెరీ స్ట్రాంగ్ అనే విషయం నాకు ఇప్పుడు కన్వే అవుతుంది జనరల్గా. బట్ తను ఫేక్ అన్ఫేక్ ఫొటోస్ పెట్టినా కూడా చాలా మంచిగా క్లారిటీగా పెట్టింది, చాలా జెన్యున్గా పెట్టింది, మొహమాటం లేకుండా మంచిగా అనిపించింది. బట్ ఎనీవేస్ సృష్టి వర్మ అయితే ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి, సో నామినేషన్స్ గురించి కూడా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.